గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎక్కడ చూసినా రాష్ట్ర ప్రజలంతా దీని గురించి మాట్లాడుతున్నారు. ఫార్మాసిటీ కంపెనీ. నిజంగా పచ్చని పొలాలలో ఫార్మాసిటీ కంపెనీలు వస్తే రసాయనికం ద్వారా చుట్టూ ఉన్న భూములను పాడవుతాయి. అక్కడ ఉన్న గిరిజనులు అన్యాయం అవుతారు. వాళ్ళకు ఉన్నది ఒక్కొక్కరికి 1, 2 ఎకరాలు ఉన్నాయి. ఆ భూములు లాక్కుంటే మేము ఎటు వెళ్ళాలి, ఎక్కడ బతకాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. సో దానిపైన అధికారులు అవగాహన కల్పించకుండా అక్కడ ఉన్న అధికారులపైకి వాళ్ళ ఆవేశంలో దాడి చేయడం జరిగింది. మనం దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ఏంటి, ఒకవైపు గిరిజనులు అధికారులపైన దాడి చేయడానికి ప్రధాన కారణం ప్రభుత్వం ఫార్మాసిటీ కంపెనీ పెడతా అని చెప్పింది. నిజంగానే వాళ్ళకు అవగాహన కల్పించకపోవడం వల్లనే ఆవేశంతో దాడి చేసింది అనుకోవచ్చా? అది నిజంగా చూస్తుంటే యాక్చువల్‌గా ఇది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఈ గవర్నమెంట్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఫస్ట్ అవగాహన కల్పించాలి. మీరన్నట్టుగా ప్రజలకి అవగాహన కల్పించకుండా అసలు ఏం జరుగుతుంది? ఒకవేళ ఇలాంటి ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొస్తే దానివల్ల లాభాలేంటి? సో ఎంతవరకు ల్యాండ్స్ ఎఫెక్ట్ అయితాయి అని వాళ్ళని బుజ్జగించాలి, చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది అసలు చెప్పకుండా వాళ్ళని ఒక్కసారి భయభ్రాంతులకి గురి చేసి ల్యాండ్స్ తీసుకోవడం కానీ, ఈ ల్యాండ్ అక్విజిషన్ చట్టం కింద ఏం ఫాలో చేస్తున్నారు? ఏంటి? మరి ఎంతెంత ల్యాండ్‌కి ఎంత అమౌంట్ అంటే వాళ్ళు గవర్నమెంట్ కాంపెన్సేషన్‌గా పే చేస్తది. సో ఇలాంటిదన్నీ అవగాహన కల్పించాలి. దానివల్ల ఒకవేళ ఈ పచ్చని పొలాలు పాపం వాళ్ళని మీరన్నట్టుగా 2, 3 ఎకరాలు ఉన్న ల్యాండ్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు నేను చాలా వీడియోస్ చూసాను. అసలు ఎంత బాధపడుకుంటూ మాకున్నదే ఇది మా జీవనాధారం. మా జీవనాధారం ఏదైతే ఉందో ఆ జీవనాధారము ఓన్లీ మా పేద ప్రజల భూములకే ఇవన్నీ ఎఫెక్ట్ అయితున్నాయి. అక్కడ చాలామంది దొరలు ఉన్నారు. చాలా పెద్ద పెద్ద పట్టేదారులు ఉన్నారు. వాళ్ళ ల్యాండ్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ మా ల్యాండ్‌లోకి వచ్చి మా ల్యాండే వాళ్ళు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సో ఇలాంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు గవర్నమెంట్ ముందుకొచ్చి హైయర్ అఫీషియల్స్తోని మంచిగా వాళ్ళకి అవగాహన సదస్సులను పెట్టాలి. పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించాలి. సో అలాంటిది ఏమి కల్పించకపోయేసరికి వాళ్ళు ఒక్కసారి పానిక్ అయిపోయారు. సో పానిక్ అయిపోయి మరి సో తిరుపతి రెడ్డి గారు వచ్చి బెదిరించినట్టు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీ పెడతాం, భూములు లాక్కుంటామని చెప్పడం. సో అట్లాంటిది అన్ని కాకుండా రియల్గా కూడా అఫీషియల్స్ ఎంటర్ అవ్వాలి. పర్సనల్గా ఏముంది, అసలు పర్సనల్గా తిరుపతి రెడ్డి గారు ఇంకొకరు ఎవరో రావాల్సిన అవసరం లేదు. అఫీషియల్స్ని పంపించి వాళ్ళని కూర్చోబెట్టి అది రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గము. ఏముంది, వాళ్ళందరూ ఇష్టపడి ఆశపడి మేము ఓటేసామని వాళ్ళే చెప్తున్నారు. మేమందరము వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, మేమందరం కూడా ఎన్నుకున్నాము. అట్లాంటిది ఎలక్షన్కి ముందు ఒక విధంగా వచ్చి చెప్పాడు, ఎలక్షన్ తర్వాత కంప్లీట్గా మారిపోయిండు, మా భూములనే లాక్కుంటున్నాడు. సో ఇలాంటి అన్ని ఆలోచనలతో వాళ్ళు ఉన్నారు. ఆ థాట్స్ని చేంజ్ చేయాలంటే వాళ్ళని కూర్చోపెట్టి అవగాహన చేయాలి కదా. అలా ఏం చేయకుండా సడన్గా వచ్చేసరికి పానిక్ అయిపోయారు. సో ఆ పానిక్ అవ్వడం వల్ల అలాంటి గొడవ జరిగింది. ప్రధానంగా ఎక్కడ చూసిన ప్రభుత్వం దాడి గురించే మాట్లాడుతుంది. అధికారులపైన దాడి చేసింది కేవలం బీఆర్ఎస్ వాళ్ళే అని ఒక ప్రధానమైన ఆరోపణ చేయడం జరుగుతుంది. నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి రైతులపైన ఈ అభియోగం మోపుతున్నారు అనుకోవచ్చా? ప్రతిసారి వాళ్ళకి ఏంటంటే తప్పులన్నీ చేసేది వాళ్ళు, అట్రాసిటీస్ చేసేది వాళ్ళు, దౌర్జన్యాలకి దిగేది వాళ్ళు, ప్రతిసారి ప్రజలను బెదిరించేది వాళ్ళు. ఏమంటారు, చెట్టుకేసి కొడతామనేది, రాళ్ళేసి కొడతామనేది, బుల్డోజర్లు ఎక్కిస్తామనేది, మేము ఊరుకోము, ఎవరిని వదలమని చెప్పేది. సో ఇలాంటి బెదిరింపుల కార్యక్రమాలన్నీ చేసేది కాంగ్రెస్ సర్కారు, వాళ్ళ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు. సో వాళ్ళ అంటే ఫ్రమ్ ది బిగినింగ్ వాళ్ళ లాంగ్వేజ్ అట్లనే ఉంది. సో ఇలాంటి లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసుకుంటూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గొడవ చేస్తున్నారు అనడంలో అసలు ఏమైనా ఉందా? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఒకవేళ ఉంటే వాళ్ళకి అందులో భూములు ఉండవా? పొలాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. ప్రతి విలేజ్లో మీకు 3-4 వర్గాలకి సంబంధించిన పార్టీ ప్రజలు ఉంటారు. కానీ వాళ్ళందరూ రైతులే కదా. వాళ్ళ రైతులకి వాళ్ళ ల్యాండ్ ఎఫెక్ట్ అయినప్పుడు న్యాచురల్లీ దే విల్ గో. అంతేగాని నో నువ్వు బీఆర్ఎస్ పార్టీ నువ్వేమనకూడదు, నువ్వు బీజేపీ పార్టీ నువ్వేమనకూడదు అనడానికి లేదు కదా. సో అందులో ఎంఐఎం పార్టీ వాళ్ళు ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, బీఆర్ఎస్ ఉండొచ్చు, ప్రతి ఒక్కరు ఉంటారు. పొలాలున్న రైతులు వాళ్ళు. సో ఒకవేళ వాళ్ళకి సంబంధించింది వాళ్ళు ఏదైతే ముందుకెళ్ళి వాళ్ళు ఏమంటారు పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో భాగంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు? ఈ తప్పిదాలు చేసేదాన్నేమో కాంగ్రెస్ పార్టీ, దానికి అగెయిన్స్ట్గా మళ్ళీ అందులో నుంచి తప్పించుకోవడానికి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నారు. ప్రధానంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ ఒక్క నియోజకవర్గంలో గొడవ అయిందంటే దానికి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, లేదా ఎంపీ కావచ్చు వచ్చి పరామర్శించడం అయినా కనిపిస్తుంది. సరే, పాజిటివ్ నెగిటివ్. కానీ ప్రస్తుతం సీఎం గారు కొడంగల్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే నుంచి సీఎం అయిండు. కానీ ఎందుకు సీఎం స్థాయిలో కూడా అటు స్పందిస్తలేడు, ఒక ఎమ్మెల్యే కూడా వచ్చి స్పందిస్తలేరు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు నిజంగా కూడా అంటే చరిత్రలో ఆ రోజు ఏదైతే మిడ్ నైట్ రోజు విలేజెస్లో జరిగిందో అది అసలు అంటే చాలా పెద్ద మచ్చ.
మచ్చనే చెప్పాలి. ఆయన సీఎం సొంత నియోజకవర్గంలో అర్ధరాత్రి 1 గంటకి సమయంలో ఎంతో మంది వందల మంది పోలీసులు వెళ్ళేసి ఒక్కొక్క ఇంటికి 8 నుంచి 10 మంది పోలీసులంట. వాళ్ళని ఏమంటే తలుపులు పలగొట్టి తలుపులు పుష్ చేసి లైట్స్ ఆఫ్ చేసి మహిళలను అయితే అసలు ఎక్కడంటే అక్కడ టచ్ చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అంటే మొత్తం అసలు లిటరల్లీ ఎస్టీ మహిళల మీద, ట్రైబల్ మహిళల మీద వాళ్ళ హస్బెండ్స్ని ఎత్తుకుపోవడానికి వాళ్ళు స్టాప్ చేసి వాళ్ళు ఒకవేళ ప్రయత్నం చేసినందుకు వాళ్ళ మీద అంత అట్రాసిటీస్, వాళ్ళ మొడెస్టీని ఏదైతే ఉందో అవుట్రేజ్ చేసే విధంగా అంత అరాచకాలు సృష్టించారు వారు. సో అదంతా జరిగిన విషయము ఈయనకు తెలుసు. ఎమ్మెల్యే ఆ నియోజకవర్గం రేవంత్ రెడ్డి గారికి తెలిసి కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి చెప్పండి? ఆయన బీయింగ్ ఎమ్మెల్యే అండ్ సీఎం, ఆయన నియోజకవర్గం నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే కాబట్టి అతని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ వాళ్ళని వచ్చి ఏమంటారు పరామర్శించి అట్లా కాదు అని నచ్చ చెప్పాలి. అంటే తన సొంత నియోజకవర్గం ప్రజలకు వచ్చి నచ్చ చెప్పేంత ధైర్యం కూడా లేదా తనకి? చెప్పండి. ఆ ప్రజల నుంచి ఓట్లేస్తే కదా ఎన్నుకున్నాడు. ఎందుకు రావట్లేదు? వేరే మహిళా మినిస్టర్లు ఎందుకు రావట్లేదు? వేరే మహిళా ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు? వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు బీజేపీ పార్టీ మినిస్టర్స్ కూడా ఉన్నారు, లేడీస్ ఉన్నారు, ఎంతో మంది. ఆ లీడర్స్ అందరూ ఎక్కడ పోయారు? ఎందుకు వాళ్ళని వెళ్ళి పరామర్శించట్లేదు? అందరం చూసాం ఎలాంటి అట్రాసిటీస్ ట్రైబల్ మహిళల మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద జరిగాయి. అసలు మొన్న చెప్తున్నారు చాలా మంది వచ్చి బెదిరిస్తున్నారంట, నీ కొడుకుని నేను ఏమంటారు పోలీసులు బెదిరిస్తున్నారంట, 10 సంవత్సరాల వరకు జైలు నుంచి రాకుండా చేస్తా, ఆ కేసులో కాగానే ఇంకో కేసులో పెట్టిపిస్తా, మర్డర్ కేసులలో పెట్టిపించి ఉరిశిక్ష చేపిస్తా, నీ కొడుకుని వదలం, నీ తమ్ముడిని వదలం, మీ అయ్యను ఇట్లాంటి దుర్భాషలు అనమాట ఆడుతూ వాళ్ళందరినీ బెదిరిస్తే వాళ్ళందరూ పానిక్ అయిపోయి భయపడిపోయి ఉన్నారు. ఊర్లలో ఎవరు ఉండట్లేదు, ఊర్లలో తాళాలు వేసి పొలాలలో పోయి పడుకుంటున్నారంట వాళ్ళు. సో ఇంత అన్యాయం జరుగుతుంటే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి ఎన్నుకోబడ్డారు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? వెళ్ళి పరామర్శించాలి కదా. దాదాపు అక్కడ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు అంటే, మీ ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళన్న తిరుపతి రెడ్డి అనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. నిజంగానే తిరుపతి రెడ్డి గారు ఎమ్మెల్యే అనుకోవచ్చు ప్రస్తుతం ఉన్న కొడంగల్ నియోజకవర్గానికి? అంటే ఇప్పుడు చూస్తుంటే అట్లాగే కనిపిస్తుంది. ఇప్పుడు సెక్యూరిటీ మొత్తం తిరుపతి రెడ్డి గారికి సెక్యూరిటీ ఉంటుంది, కానీ ఒక కలెక్టర్కో ఇంకెవరో అఫీషియల్స్కి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారికి ఉండాల్సిన సెక్యూరిటీ కలెక్టర్కి ఉండదు. అంత పెద్ద ఏమంటారు ఇష్యూలో తను మాట్లాడడానికి వెళ్ళినప్పుడు విలేజ్లోకి మరి ఆయనతో పాటు ఉండాల్సిన సెక్యూరిటీ ఏమైంది? అంటే మొత్తం సెక్యూరిటీ మొత్తం తిరుపతి రెడ్డి గారి చుట్టూ తిరుగుతున్నట్టుంది. అందుకని అక్కడ సెక్యూరిటీనే ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎమ్మెల్యేగా గెలిచిందేమో రేవంత్ రెడ్డి గారు, కానీ ఎమ్మెల్యేగా పరిపాలించేది తిరుపతి రెడ్డి గారు అన్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా కలెక్టర్ మీద, ఒక అధికారి మీద దాడి చేసినందుకు వాళ్ళపైన ఏ విధమైన సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ప్రభుత్వం? ఏ విధమైన సెక్షన్స్ పెట్టింది? ఎవరి మీద? ఇప్పుడు ప్రజల మీద ఇగో అక్కడ అనుకోకుండా ఇన్సిడెంట్ లో కొంచెం ఆవేశపడినందుకు గొడవలు జరిగినప్పుడు ఏమంటారు ప్రజలు కూడా కొంచెం ఇదై రాళ్ళు విసరడం, కార్లు పలగడం అట్లాంటిది జరిగింది. సో అట్లాంటి ఇష్యూలో యూజువల్ గా చూస్తే మీరు ఓన్లీ ఏమంటారు గొడవ పడ్డట్టుగా కొట్టుకున్నట్టుగా ఇట్ ఈస్ ఓన్లీ సింపుల్ ఇంజురీస్. ఓకే, ఏదైనా ఇంజురీస్ జరిగినా అట్లాంటి ఇష్యూ జరిగినా కూడా అనుకోకుండా జరిగింది. సో అలాంటి ఇష్యూస్ లో చాలా సింపుల్ ఇంజురీస్ ఉన్నాయి. ప్లస్ అదేమి కావాలని మోటివేషన్ ఇంకేదో ఇంటెన్షన్. ఇప్పుడు వాళ్ళకి కలెక్టర్కి ఏం పగ ఉందని? పర్సనల్ పగ ఏం లేదు, ఎలాంటి కక్ష కార్యక్రమం లేదు, కానీ అవన్నీ వదిలిపెట్టి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. సో అట్లాంటి విలేజర్స్ ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్, వాళ్ళకి అసలు రోజు ఫుడ్కే వాళ్ళకి పైసలు ఉండవు. సరిగ్గా చూస్తే నెల వాళ్ళకి వెళ్ళి కోర్టుకి వెళ్ళి లాయర్ని పెట్టుకొని షూరిటీస్ కట్టేంత కూడా వాళ్ళకి కెపాసిటీ ఉండదు. అట్లా కెపాసిటీ లేని వ్యక్తుల మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అందరినీ జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వాళ్ళకి అండగా ఉండబోతుంది ఈ కేసుల విషయంలో? ఆల్రెడీ మా లీడర్ కేటీఆర్ గారు చెప్పారు, తప్పకుండా పీడిత ప్రజల తరఫు నుంచి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది, వాళ్ళకు కావాల్సిన ప్రతి న్యాయ సహాయాన్ని అందిస్తానని చెప్పారు. సో అదే ఇదిలో మేము కూడా ఫాలో అవుతున్నాము. తప్పకుండా పీడిత ప్రజలందరి తరఫు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తప్పకుండా పనిచేస్తుంది. ఫైనల్ ఒక క్వశ్చన్, రీసెంట్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు చేసిన చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కూడా ల్యాండ్ యాక్విజిషన్ కి అడ్డొచ్చినా సరే, ఎవరు అడ్డొచ్చినా సరే వాళ్ళ మీద పోలీస్ యాక్ట్లు కానీ లేకపోతే నగర బహిష్కరణ ఇట్లాంటి యాక్ట్లు పెట్టని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? అంటే ఇదంతా దౌర్జన్య రాజ్యము, రౌడీ రాజ్యము, నియంతృత్వము, నియంత్రిత ధరణి, నియంతల పాలన. సో ఇదే జరుగుతుంది, ఎక్కడ ప్రజాపాలన జరగట్లేదు. ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్ లో ప్రజలని బెదిరించాలని చూస్తున్నారు, బెదిరించి వాళ్ళకి కావాల్సిన లాభాలు పొందాలనుకుంటున్నారు. ఈ ఫార్మాసిటీ కింద ఒకవేళ ఇదేదైనా జరిగితే అక్కడ కొడంగల్లో లబ్ధి పొందేది ఎవరు? రేవంత్ రెడ్డి గారు అల్లుడు.
ఓకే. అదే విధంగా మీరు అమృత్ ఉంది. అమృత్ 2.0 ఏదైతే ఉందో దానివల్ల సీఎం రేవంత్ రెడ్డి గారి బామ్మర్ది ఆయనకి. ఇప్పుడు ఈ ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ ఏదైతే ఉందో మూసీ ప్రాజెక్ట్‌లో కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారి బావగారు వాడ్రా గారి పేరు వినిపించింది మనకి. సో, ఆ విధంగా. సో, ఏదో విధంగా మళ్ళీ కోమటిరెడ్డి గారికి కూడా మళ్ళీ ఏ ల్యాండ్ అక్విజిషన్‌లో ఏ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుంటే ఆయనకి పర్సనల్‌గా ఏం లాభం ఉందో. సో, వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ స్వంత లాభాల కోసము కావాలని ప్రజలను, అమాయక ప్రజలను, కామన్ పీపుల్‌ని బెదిరించి వాళ్ళ భూములన్నీ గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, ఇది పరిస్థితి. అయితే కొడంగల్లో దాడి గురించి మనతో పాటు అడ్వకేట్ లలితారెడ్డి గారు చెప్పడం జరిగింది. చూద్దాం ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఆ ప్రజలకు ఎంతవరకు న్యాయం జరుగుతున్న విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మీరా టీవీ, హైదరాబాద్.